తిరుమలగిరి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వాహనదారుల నుండి సరైన పత్రాలు లేకపోవడంతో తిరుమలగిరి ఏసీపీ రమేష్ ఆధ్వర్యంలో తిరుమలగిరి పోలీస్ స్టేషన్ నుండి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. తిరుమలగిరి విలేజ్ లో గార్డెన్ సెర్చ్ తనిఖీలు చేపట్టగా 23 టూ వీలర్ వాహనాలు, 1 3 వీలర్ వాహనం, పేపర్లు లేని వాహనాలు, నెంబర్ ప్లేట్ లేని వాహనాలు సీజ్ చేసి పిఎస్ కి తరలించడం జరిగింది. తిరుమలగిరి సీఏ వినయ్, 4 ఎస్ఐలు, 10 మంది ఎస్ఐలు, 70 మంది కానిస్టేబుల్ తిరుమలగిరి విలేజ్ లో జరిగిన గార్డెన్ సెర్చ్ లో ఈ రోజు 23 టూ వీలర్లు, 3 వీలర్ ఆటో స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ రోజు సాయంత్రం ఈ తిరుమలగిరి పాత విలేజ్లో ఒక ఏసీపీ, 4 సీఏలు, 10 మంది ఎస్ఐలు, 70 మంది స్టాఫ్తోని గార్డెన్ సెర్చ్ కండక్ట్ చేసినాము. సీనియర్ ఆఫీసర్స్ ఏసీపీ నార్త్ జోన్ రోహిణి మేడం, సి కృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు సాయంత్రం 6 నుంచి 8 వరకు గార్డెన్ సెర్చ్ కండక్ట్ చేసినాము. దీంట్లో ఒక 22 టూ వీలర్స్, ఒక ఆటో రికవర్ చేసినాము. వాళ్ళకి నెంబర్ ప్లేట్ లేకుండా, డాక్యుమెంట్స్ లేకుండా తీసుకొచ్చాము. మళ్ళీ వాటిని వెరిఫై చేసేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినారు. రేలో మనకి ప్రజలతో పబ్లిక్తో మాట్లాడుతూ మీకేమైనా ఎలక్షన్స్ రాబోయే కాలంలో ఎలక్షన్స్ ఉన్నాయి, మే 13వ తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి, మీకైనా ఎలక్షన్ సంబంధించి మీకైనా ఎవరైనా వ్యక్తులు భయభ్రాంతులు గురి చేసి ఓట్లాడడం కానీ, లేకుంటే బెదిరించడం కానీ, ఏ ఓటు మీరు ఇక్కడే ఉండాలని చెప్పి బెదిరించడం అట్లాంటి ఏమైనా ఇన్సిడెంట్ ఉన్నా ఇమీడియట్గా మాకు ఇన్ఫామ్ చేయాలని చెప్పినాము. తర్వాత ఎవరైనా ఓటుగా నమోదు చేసుకుని 8 ఇయర్స్ నిండి కూడా ఓటర్ లేని వాళ్ళు ఈ ఏప్రిల్ 15 వరకు వాళ్ళకి అవకాశం ఉంది. కొత్తగా ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి ఎడ్యుకేట్ చేసినాము. పబ్లిక్ కూడా బాగా మంచిగా స్పందించారు. ప్రజలు కూడా మంచి కోఆపరేట్ చేశారు దీనికి. కాలేజెస్ కూడా సార్ ఇది ఎన్నో సార్ ఇది ఇప్పుడు నేను వచ్చిన ఫస్ట్ వచ్చింది. అంటే మరి ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడు మనం ప్లాన్ చేయొచ్చు సార్? మీరు నెక్స్ట్ ఎప్పుడు ప్లాన్ సీనియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ ఇస్తుంటారు, మళ్ళీ కండక్ట్ చేస్తారు. తర్వాత దీనికోసం ప్రజలు కొంచెం అవేర్నెస్ కలిగిన కోసం, వాళ్ళకి భయం పోగొట్టుకోవడం కోసం పోలీస్ ఏజెన్సీ తిరుమల విలేజ్ కూడా ఫ్లాగ్ మార్చ్ కండక్ట్ చేసాం. టోటల్ ఎన్ని వెహికల్స్ సార్? టోటల్ 23 వెహికల్స్.